ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అని. ప్రజలారా, నీతిమంతులు, యథార్థవంతులు, న్యాయవంతులు, సమాధానపరచువారు, నిర్దోషులు, పరిశుద్ధులు, ఆత్మానుసారులు, విశ్వాసులు, భక్తులు, దయగలవారు, మంచివారు, సాత్వికులు, దేవుని ప్రేమను కలిగియున్నవారు, వీరందరూ ఒక తెగ, ఒక వర్గము. వీరు దేవునివారు, దేవుని స్వభావము కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనకిష్టలుగా జీవిస్తూ అన్నిటినీ సహించుకొని వీరు దేవుని కొరకు జీవించేవారు. వీరు దేవుని సంబంధులు. అయితే అవినీతిమంతులు, అన్యాయము చేయువారు, దుష్టులు, కపటదారులు, వేషధారులు, మోసపుచ్చువారు, కోపమును కలహములను రేపువారు, దోషులు, మూర్ఖులు, కఠినులు, చెడ్డవారు, భక్తిహీనులు, పాపులు, గర్విష్ఠులు, అహంకారులు, అసూయ కలిగిన వారు, కీడు చేయువారు, పన్నాగములు పన్నువారు, యుక్తులు కుయుక్తులు, తంత్రములు వేయువారు, వీరందరూ ఒక తెగ, ఒక వర్గము. వీరు అపవాది స్వభావమును అనుసరించువారు, వీరు అపవాది సంబంధులు. ప్రజలారా, ఈ లోక పరిస్థితులు ఎలాగున ఉన్నా, చుట్టూరు మనుష్యులు మారినా, శోధనలు కలిగినా, మనము కలిగి ఉన్న భక్తి జీవితమును, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను, విశ్వాసమును మనము పోగొట్టుకొనకూడదు. వాటి నుండి మనము తప్పిపోకూడదు. గనుక మనము అపవాది సంబంధమైన వారిని చూచి, లోకస్తులను చూచి మత్సరపడకూడదు, భయపడకూడదు. వారి యొక్క ప్రగల్భాలను చూచి బెదిరిపోకూడదు. వారి యొక్క మాటలకు, క్రియలకు జడియకూడదు. కొందరు అనుకొందురు, నీతిగా యథార్థంగా జీవిస్తే మాకేమి లాభము? దేవుని కొరకు జీవిస్తే మాకేమి కలుగును? అందరూ బాగున్నారు, కానీ ప్రభువును నమ్ముకున్న మాకు ఏమి వచ్చెను? చెప్పాలంటే ఇంకను శ్రమలు మాకు ఎక్కువైనవి అని అనుకొందురు. అయితే ప్రజలారా, భక్తుడైన దావీదు నీతిమంతులకు, నిర్దోషులకు వచ్చు ఫలమును ఎంతో చక్కగా వివరించెను. భక్తిహీనులకు, కీడు చేయు వారికి వచ్చు ఫలమును కూడా వివరించెను. భక్తిహీనులు దీనులను, యథార్థంగా జీవించు వారిని చంపుటకై విల్లును, కత్తిని ఎక్కుపెట్టుదురు. అయితే వారి కత్తి వారి హృదయంలోకే పోవును, వారి విండ్లు విరవబడును. అవి కత్తి వంటి మాటలైనా, విల్లు వంటి కీడు కార్యములైనా అవన్నీ లయమైపోవును. ఎందుకనగా భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. భక్తిహీనులు బాహువులనగా ఏ బలము ద్వారా వారు నీతిమంతుల మీదకు వచ్చుదురో, వేటిని చూచుకొని వారు నీతిమంతుల మీద ప్రగల్భాలు పలుకుదురో, వేటితోనైతే వారు చెడ్డ క్రియలు చేయుదురో అట్టివి విరవబడును. ఎందుకనగా దేవుడే నీతిమంతులకు సంరక్షకుడై ఉన్నాడు. నీతిమంతుల యొక్క, నిర్దోషుల యొక్క స్వాస్థ్యము అది భూమి గాని, గర్భఫలము గాని, కుమారులు కుమార్తెలు గాని, అట్టి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. కానీ భక్తిహీనులు నశించిపోదురు. నిర్దోషులు ఆపత్కాలమందు సిగ్గు నొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందురు. అయితే అట్టి పరిస్థితుల్లో భక్తిహీనులు నశించుదురు. ఎందుకనగా వారు నమ్ముకున్నది లోకాన్ని గనుక. అయితే నీతిమంతులు నమ్ముకున్నది జీవాధిపతి అయిన ప్రభువును గనుక ఎట్టి స్థితిలోనైనా నీతిమంతులు పచ్చగా చిగురించుచుందురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. అయితే నీతిమంతులకు కలిగినను కొంచెమైనను అది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము గనుక వారు ఆ కొద్దిలోనైనను దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దేవుడైన యెహోవా చేత స్థిరపరచబడుదురు. వారు పడిపోయినను లేవలేకయుండరు, ఖచ్చితంగా లేచుదురు. ఎందుకనగా దేవుడు వారి చేతిని పట్టుకొని ఉన్నాడు గనుక. వారు విడవబడరు, వారు భిక్షమెత్తరు, వారు ఆశీర్వదింపబడుదురు, నిత్యము నిలుచుదురు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి యొక్క హృదయంలో ఉన్నది గనుక వారి అడుగులు జారవు. వారిని దేవుడు భక్తిహీనుల చేతికి అప్పగింపడు. వారి సంతతి తరతరములు నిల్చును. వారి దేవుడే వారి బాధల్లో వారికి ఆశ్రయము. అయితే భక్తిహీనులు కీడు చేయుదురు, కీడు చేయుటకు పొంచియుందురు. వారు నిర్మూలమగుదురు, వారు కనబడరు, వర్ధిల్లరు. ఎందుకనగా వారు స్థిరపరచబడలేదు గనుక. వారి స్వాస్థ్యమును, వారి తరములను చూద్దామన్నా వారు కనబడరు, అవి కనబడవు. ఎందుకనగా అవి చెల్లా చెదరైపోవును గనుక. వారికి ఎటువంటి ఆశ్రయం లేదు గనుక. వారిని రక్షించువారు ఎవరూనూ ఉండరు గనుక.
వారికి నిత్య జీవమును ఉండదు. దేవుని కొరకు ఎన్నో శ్రమలను భరించి నీతిగా యథార్థంగా జీవించు వారికి పైన చెప్పిన నీతిమంతుల వలె వర్ధిల్లే జీవితము ఉండును. నిత్య జీవమును వారు పొందుకొందురు. గనుక మనము ఏ తెగ వారిలో ఉన్నామో గ్రహించుకొని సరిచేసుకుందాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా సంరక్షక, మా పోషక, మా తండ్రి, మమ్మను ఎంతగా కాపాడుచున్నారో, దీవిస్తున్నారో, ఆదరిస్తున్నారో, ప్రేమిస్తున్నారో మేము గ్రహించుకుంటే మేము ఎంతో ధన్యులమని ఎరుగుదుము. దేవా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. భక్తిహీనుల వలె జీవించి మీ కోపాగ్నికి గురి అయి నశించిపోయే వారంగా కాక మీ శ్రేష్టమైన భక్తుల వలె, మీ బిడ్డల వలె జీవించి వర్ధిల్లునట్లు మా పిల్ల తరములు నిత్యము మీ సన్నిధిలో నిలిచి ఆశీర్వదింపబడినట్లు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.